నమస్తే. మన ఛానల్‌లో న్యూమరాలజీకి సంబంధించి ఎన్నో వీడియోస్ ఆల్రెడీ చేసున్నాను. మీ అందరికీ సుపరిచితులు. ఉగాదికి సంబంధించి ఒక ముఖ్యమైన వీడియో చేయబోతున్నాను. న్యూమరాలజీ ప్రకారంగా ఎలా ఉండబోతోంది ఈ క్రోధినామ సంవత్సరం అన్న విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. నాతో పాటు ఉన్నారు యోగా గురు, మనీ పవర్ మాస్టర్, ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు. విశ్వక్సేన్ గారిని అడిగి క్రోధినామ సంవత్సరం అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఏ నెంబర్ వాళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది, ఎవరు సక్సెస్ సాధిస్తారు, ఈ విషయాలన్నీ మాటల్లో తెలుసుకుందాం. విశ్వక్సేన్ గారి మాటల్లో. మీకు విశ్వక్సేన్ గారిని డైరెక్ట్గా మీట్ అవ్వాలి అన్న కోరిక ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా అండి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక న్యూమరాలజీ ప్రకారంగా మనం చాలా వీడియోస్ చేస్తున్నాము ఆల్రెడీ. ఏ నెంబర్ వాళ్ళకి కలిసి వస్తుందని న్యూ ఇయర్ స్టార్టింగ్ అప్పుడు కొన్ని వీడియోస్ చేసాం. కాకపోతే తెలుగు సంవత్సరం కాబట్టి తెలుగు సంవత్సరాదిలో సంవత్సరం ప్రారంభంలో నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ ఇయర్ మొత్తం కూడా ఏ నెంబర్ వాళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది? 1 to 9 చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు రాబోయే సంవత్సరం ఏంటి అంటే క్రోధినామ సంవత్సరం అండి. అయితే ఈ సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు అంటే ఏప్రిల్ 9th రోజు స్టార్ట్ అవుతుంది. అంటే మంగళవారం రోజు. మంగళవారం దేనికి సంకేతం అంటే మన కుజుడికి సంకేతం. అంటే 9 నంబర్. అంటే మెయిన్గా ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ నంబర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది? కుజుడు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాడు. కుజుడు క్యారెక్టర్స్ ఏంటి? కోపంగా ఉండడం, చాలా అగ్రెసివ్ ప్లానెట్ అండి. కాబట్టి చాలా మంది వ్యక్తులు కూడా మీరు చూడండి, ఒక సంవత్సరం అనేది ఎవరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అంటే వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకోసం సమాజంలో ఎక్కువగా ఇప్పుడు ఈ రాబోయే సంవత్సరంలో ఎక్కువ మంది కుటుంబ సభ్యుల పరంగా కానివ్వండి, వృత్తి ఉద్యోగం పట్ల కోపంగా ప్రవర్తించడము, ఎక్కువ వ్యసనాల బారిన పడటము, అలైంగిక సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం, ఇటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉండడం, కోర్టు మెట్లు ఎక్కడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము, ఇవన్నీ చాలా జరిగేవే ఈ క్రోధినామ సంవత్సరం. అందుకోసం క్రోధి అంటే కోపం అని దాని. అలా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం 2020లో చూసామండి వికృతి నామ సంవత్సరం. కాబట్టి అలాగే జరిగింది ఆ సంవత్సరం, ప్రపంచమంతా అలా జరిగింది. అయితే ఆ వికృతి అంటే ప్రకృతిలో అటువంటి నెగిటివ్ ఇష్యూస్ అనేవి జరిగాయి. కాబట్టి ఈ సంవత్సరం కూడా చాలా మంది ఓవరాల్ గా చూసుకుంటే వ్యక్తిగతంగా కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది. ఇటువంటి సందర్భాల్లో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అయితే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే జర్నీలు చేస్తున్నారో వీళ్ళు కొంత జాగ్రత్తగా చూడండి డ్రైవింగ్ అటువంటి విషయాల్లో. అయితే ఈ న్యూమరాలజీ ఆధారంగా మనకు మెయిన్ గా 9 నంబర్ ఇక్కడ కింగ్ అండి. ప్రతి సంవత్సరానికి ఒక నంబర్ రాజుగా అధిపతి ఉంటారండి. ఇప్పుడు ఈ సంవత్సరంలో మనకు వచ్చిన నంబర్ ఏంటి అంటే 9 నంబర్ వచ్చింది. అది కింగ్ గా ఉంటుంది. అయితే 9 నంబర్ బేస్ చేసుకొని మనం మిగతా ఆల్ నంబర్స్ ఎలా ఉండబోతుంది, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ కి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా ఫస్ట్ సిరీస్ మనం చూసుకుంటే న్యూమరాలజీ ప్రకారం 1 నంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది. ఎవరైతే జనవరి నుంచి డిసెంబర్ వరకు 1, 10, 19, 28 తేదీలలో పుట్టున్నారో వీళ్ళంతా 1 నంబర్ సిరీస్ లోకి వస్తారు. ఈ 1 నంబర్ సిరీస్ వాళ్ళకి చాలా చాలా బాగా ఉండబోతుంది ఈ క్రోధినామ సంవత్సరంలో. కారణం ఏమిటంటే 9 నంబర్ అండ్ 1 నంబర్ ఈజ్ బెస్ట్ నంబర్స్ అండి. 2 మంచి ఫ్రెండ్షిప్ ఉన్న నంబర్స్. కాబట్టి ఎవరైతే ఈ సంవత్సరంలో వివాహం కాని వాళ్ళు ఉన్నా, ఉద్యోగ వ్యాపారాలు కొత్తగా ప్రారంభించాలనుకున్నా, విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి చాలా ఫ్రీగా జరిగిపోతూ ఉంటుంది. చాలా ఎక్సలెంట్ గా ఉండబోతుంది. ఎవరైతే 1, 10, 19, 28 తేదీలో పుట్టున్నారో చాలా చాలా బాగా ఉండబోతుందండి ఈ సంవత్సరం. కాబట్టి 1 నంబర్ సిరీస్ వాళ్ళకి క్రోధినామ సంవత్సరం చాలా ఎక్సలెంట్ గా ఉండబోతుంది. అదే విధంగా 2 నంబర్ సిరీస్ అండి. ఎవరైతే 2 అంటే మనకు చంద్రుడు ప్లస్ ఇప్పుడున్న సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సర అధిపతి వచ్చేసి కుజుడు ఉన్నాడు. చంద్రుడు అండ్ కుజుడు 2 ఆపోజిట్ అండి. 2 నంబర్ ఈజ్ వాటర్, 9 నంబర్ ఈజ్ ఫైర్. అంటే నీరు నిప్పు ఒకే దగ్గర ఇమడవు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఎవరైతే 2
11, 22, 31 తేదీలలో పుట్టి ఉన్నారో ఇటువంటి వాళ్లకు క్రోధినామ సంవత్సరంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి? హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలన్నప్పుడు కొంత జాగ్రత్తగా చూసి చేయండి. ఆర్థిక లావాదేవీలు జరిగేటప్పుడు ఇక్కడ జాగ్రత్త పడాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ పరంగా 2 నంబర్ సిరీస్ వాళ్ళు ఎక్కువగా ఈఎన్టీ సమస్యలు కానివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ సమస్యలు, రెస్పిరేటరీ ట్రాక్ కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇవి తప్ప ఆర్థికంగా కానివ్వండి, ఉద్యోగంలో చాలా బాగుండే అవకాశం ఉంది. అదే విధంగా 3 నంబర్ అంటే గురువు, అంటే 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వాళ్ళకి 9 నంబర్ కుజుడు క్రోధినామ సంవత్సరంలో మెయిన్ గా ఉన్నాడు కాబట్టి 3 and 9 కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్ కాంబినేషన్. వీళ్ళకి చాలా బాగుంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ 4 నంబర్ సిరీస్ అండి. 4 నంబర్ అనేది రాహు, 9 నంబర్ ఇప్పుడు ఉన్న ఇయర్ ఏమో కుజుడు. రెండుకి కొంత వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే 4 ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్ అండ్ 9 ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ నంబర్. కాబట్టి ఇద్దరు సమానంగా ఉండే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాలి. వాళ్ళు దూరంగా ఉంటే చాలా మంచిది. ఒకే దగ్గర కాబట్టి 1 ఇయర్కే కాబట్టి వీళ్లకు నార్మల్ గా ఉండే అవకాశం ఉంటుంది. నాట్ గుడ్ నాట్ బ్యాడ్, నార్మల్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఎటువంటి వ్యక్తులు ఎవరైతే 4 నంబర్ సిరీస్ లో ఉన్నారో అంటే 4, 13, 22, 31 తేదీల వాళ్ళు, వీళ్ళు ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో స్టార్టింగ్ లో 6 months వీళ్ళ టార్గెట్ ని ఫిక్స్ చేసుకొని హార్డ్ వర్క్ మీద ఫోకస్ పెట్టాలి. వీళ్ళు ఎప్పుడైతే ఇయర్ ఎండింగ్ లో వస్తుందో వీళ్ళ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. 4వ నంబర్ వాళ్ళు మెయిన్ ఫోకస్ హార్డ్ వర్క్ మీద పెడితే చాలా మంచిది. నెక్స్ట్ 5 నంబర్ సిరీస్, మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 5, 14, 23 ఉండబోతుందో ఇటువంటి వాళ్ళంతా కూడాను ముఖ్యంగా 2024లో బిజినెస్ పరంగా అడుగులేస్తే చాలా చాలా మంచిది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బిజినెస్ పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా 5వ నంబర్ వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు ఈ క్రోధినామ సంవత్సరంలో మెటల్ బిజినెస్ చేసే వెరీ 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 ఎక్సలెంట్ అండి. చాలా బాగా కలిసి వస్తుంది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే 5, 14, 23 ఉంటుందో వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 6 నంబర్ సిరీస్ 6, 15, 24 తేదీల్లో పుట్టున్నారో ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీ ఫీల్డ్ లో ఉంటారో, సినిమా రంగం కానీ, మోడలింగ్ కానీ, మీడియా కానీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్ప్రైజెస్ బిజినెస్ లో అండ్ ఎవరైతే లగ్జరీ బిజినెస్ లో ఉన్నారో ఇటువంటి వాళ్ళకి క్రోధినామ సంవత్సరం చాలా చాలా ఎక్సలెంట్ గా ఉండబోతుందండి. చాలా సూపర్. ఎందుకంటే 6 నంబర్ కి 9 మంచి కాంబినేషన్. ఈ సిరీస్ చాలా ఎక్సలెంట్ గా ఉండబోతుంది. నెక్స్ట్ 7 నంబర్ సిరీస్. 7 నంబర్ సిరీస్ ఈజ్ ఏ స్పిరిచువల్ నంబర్ అండి. 9 నంబర్ ఈజ్ ఏ అనదర్ నంబర్. కాబట్టి 2 ఆపోజిట్ కాంబినేషన్స్ ఉండే నంబరు, కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎవరైతే 8 నంబర్ సిరీస్ లో ఉన్నారో 8, 17, 26 ఇటువంటి వాళ్ళు మెటల్ బిజినెస్ అంటే ఐరన్ బిజినెస్ కానీ, హార్డ్వేర్ కానీ, పొలిటికల్ కానీ వీళ్ళకి చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో చాలా ఎక్సలెంట్ గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఎవరైతే షూ బిజినెస్ కానివ్వండి, తర్వాత పెట్రోల్ కెమికల్స్ బిజినెస్ అంటే పెట్రోకెమికల్స్ ఇటువంటి బిజినెస్ లో వీళ్ళకి చాలా ఎక్సలెంట్ గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ద లాస్ట్ 9 నంబర్ సిరీస్ అంటే కుజుడు అండి. అంటే ఎక్కువగా చూడండి, ఇప్పుడు ఈ సంవత్సరం అంతా క్రోధినామ సంవత్సరం కుజుడు మీదే ఆధారపడి ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కన్స్ట్రక్షన్ వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో ఏ నంబర్ వాళ్ళకి ఎలా కలిసి వస్తుంది అనేది చెప్పాం. కాబట్టి ఇవి చూసుకోండి. దీంతో పాటు మనకు ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అండి. జీవితం అనేది నవరసాలమయము, షట్రుచుల సమ్మేళనం. కాబట్టి ఉగాది పచ్చడి కూడా మన జీవితంలో మనకు జరగబోయే అనేక సంఘటనల గురించి తెలియజేస్తుంది. షట్రుచుల్లో మనకు ముఖ్యంగా వేపను వాడతాం, అంటే చేదు గురించి, అంటే జీవితంలో రాబోయే మంచి సంఘటనలు, సుఖ దుఃఖాలకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తుంది. అదే విధంగా మనము స్వీట్ కోసం బెల్లాన్ని వాడతాం. మన జీవితంలో అంటే దుఃఖకరమైన సంఘటనల తర్వాత ఆనందకరమైన సంఘటనలు కూడా రాబోతున్నాయి అనేది దానికి మీనింగ్ అండి. అదే విధంగా పులుపు వాడతాం, చింతపండు.
ఈ సంకేతం దేనికంటే ఎన్నో రకాల సవాళ్ళను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాని గురించి పులుపు వాడతాం. అదే విధంగా మనం చూడండి, మామిడి ఒగురు కోసం వాడతామండి. కొన్ని సందర్భాల్లో అనేక రకాల నిస్సహాయ స్థితిలో ఉంటాం. సహాయాన్ని అర్థించడానికి ఈ ఒగురు అనేది తెలియజేస్తుంది. అదే విధంగా కారం అనేది వాడతాం. అంటే లైఫ్ లో కూడా మన జీవితంలో కొన్నిసార్లు ఘాటుకరమైన సందర్భాలు ఉంటాయి. అటువంటి వాటిని కూడా తట్టుకోవడానికి వాడతాం. చివరిది ఉప్పు అండి. సాల్ట్ ఎందుకు వాడతామంటే సాధారణంగానే మన లైఫ్ లో కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అటువంటప్పుడు ఈ సాల్ట్ అనేది మనకు ఎనర్జీని ఇస్తుంది. అందుకోసం చాలా మందికి అన్హెల్దీగా ఉన్నప్పుడు ఎక్కువగా సాల్ట్, లెమన్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు కూడా మన జీవితంలో రాబోతున్నాయి అనేది ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని తీసుకోవడం చాలా ఉత్తమం. ప్రతి ఒక్కరికి క్రోధినామ సంవత్సరంలో తెలియజేసేది ఏంటంటే కోపాన్ని మాత్రం తగ్గించుకోండి. ఈ కోపం అనేది మీకు నెగిటివ్ డైరెక్షన్ లో తీసుకువెళ్ళి మీ వృత్తి ఉద్యోగాల్ని మీకు కొంత అలజడిగా ఉండేటట్లు చేస్తుంది. వీటి బారిన పడకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. న్యూమరాలజీ ప్రకారంగా ఎలా ఉండబోతోంది అని చెప్తూనే అలాగే షడ్రుచుల గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఏ డేట్లో పుట్టారు? మీ డేట్ ఏ నెంబర్తో, ఈ నెంబర్తో మ్యాచ్ అవుతుందా, లేదా మీరు ఇంకా ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటున్నారా? న్యూమరాలజీ ప్రకారంగా మీరు ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదా మీరు విశ్వక్సేన్ గారిని డైరెక్ట్గా మీట్ అవ్వాలనుకుంటున్నారా? ఏ విషయానికైనా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా విశ్వక్సేన్ గారు టైం ఇచ్చి మీతో మాట్లాడటం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఇచ్చి మీకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తప్పకుండా తీర్చడం జరుగుతుంది. సో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ విశ్వక్సేన్ గారితో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే.